హాయ్ అండి. ఈరోజు నేను కొంచెం కూడా నీరు లేకుండా చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోయే వంకాయ ఎగురిని ఎలా తయారు చేశానో చూద్దాం. ముందు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. అది వేడయ్యాక అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి రెండు వేసేసి కొంచెం వేగనిచ్చాను. అందులోనికి వెంటనే ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసేసాను. ఇది ఎర్లీ మార్నింగ్ క్యారేజెస్లోకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే మీకు ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే నా ఛానల్ని ఫాలో చేయండి. అందులోనే కొంచెం పసుపు, అలాగే కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని రెండు కలిపేసేసి మూత పెట్టేసి ఉడికించాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు దీన్ని మగ్గిచ్చేసేద్దాం. ఇప్పుడు మూత తీసి చూసేద్దాం ఎంతవరకు మగ్గిందో. ఇది చాలా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని చక్కగా గరిటతో కలుపుకొని 4 సైడ్స్కి వంకాయల్ని తీసి పెట్టుకొని ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ వీటిని మూత పెట్టి మగ్గిచ్చేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఇది మగ్గిన తర్వాత మరలా మూత తీసి చూసుకొని ఒకసారి కలుపుకొని పెట్టుకుందాం. ఇప్పుడు మనకి కావాల్సిన కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. ఇప్పుడు ఇందులోనికి మనకి రుచికి సరిపడా కారం వేసుకుందాం. నేనైతే ఇందులో 1/2 టీ స్పూన్ కారం వేశాను. 1/2 టీ స్పూన్ కారం వేసుకొని దీన్ని బాగా కలిపి మరలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించాను. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే వంకాయ ఎగురు రెడీ అయిపోయింది. అంతేకాకుండా ఇది ఓన్లీ కూరగాయల్లోనే వచ్చిన వాటర్ తోటి ఉడికించాం కాబట్టి ఇంకా రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి వీడియోలు మీకు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మర్చిపోకుండా ఈ క్విక్ అండ్ ఈజీ సింపుల్ రెసిపీని మీరు ట్రై చేస్తారు కదా. చూడండి ఎంత టేస్టీగా ఉందో. ఇలా ఆయిల్ పైకి తేలింది అంటే కూర మనకి రెడీ అయిపోయినట్టే. ఇది హార్డ్లీ 15 మినిట్స్లో రెడీ అయిపోయింది. ఇది అన్నం, చపాతీలోనికి ఎందులోనికైనా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.